చిన్నపిల్లల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రులే కేంద్రంగా పుట్టిన పిల్లలు మాయమవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ కు చెక్కు పెట్టాల్సిందేనంటూ అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే పురిటి బిడ్డలు హాస్పిటల్లో మిస్ అయితే ఆసుపత్రి లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిందిగా సూచించింది. యూపీలో ఇటీవల ఒక ఆసుపత్రిలో నవజాత శిశువు చోరీకి గురయ్యాడు. దీన్ని గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు అప్పటికే ఆ చిన్నారిని 4 లక్షలకు ఒక వ్యక్తికి అమ్మేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఆ చిన్నారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారణ చేపట్టిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ధర్మాసనం యూపీ ప్రభుత్వంపై మండిపడింది. అంతేకాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 లక్షలు ఇచ్చిన వ్యక్తికి కూడా ఆ చిన్నారిని దొంగతనంగా అపహరించాల్సిందని తెలుసునని దీనిపై దృష్టి సారించకుండా హైకోర్టు బెయిల్ ఇచ్చినందుకు సీరియస్ అయింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ప్రభుత్వానికి ఎలాంటి సీరియస్నెస్ లేకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించింది. చిన్నారులను విక్రయించే నిందితులు సమాజానికి ఒక ఆపదలా పరిణమించారని, ఈ నిందితులు వారానికొకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సిందిగా బెయిల్లో కండిషన్ పెట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల్లోపు పూర్తి చేయాలి, రోజువారీ విచారణను కూడా నిర్వహించాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మిగతా వారిని కూడా లొంగిపోవాల్సిందిగా కోర్టు సూచించింది. వారందరినీ జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా ఆదేశించింది సుప్రీంకోర్టు. మిగతా నిందితులు పరారులో ఉన్నారని, వారిపై ట్రయల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల హైకోర్టులు చైల్డ్ ట్రాఫికింగ్ పెండింగ్ కేసులను ట్రాక్ చేయాల్సిందిగా ఆదేశించింది. ప్రతి రాష్ట్రంలో ఈ కేసుల స్టేటస్ ఏంటో హైకోర్టులు పర్యవేక్షించి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకునే పక్షంలో కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా హాస్పిటల్లో పిల్లలు మిస్ అయితే మొదటి స్టెప్ గా హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. భారత్లో ప్రతి ఏటా 2000 చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం 2022లో మొత్తం 2250 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా తెలంగాణ, బీహార్లో నమోదైనట్లు బ్యూరో రిపోర్ట్ ద్వారా వెల్లడైంది.